ఈ అడవి ఇంత చల్లగున్నదంటే అది నీ దయ కదనే. ఈ అడవి తల్లి లెక్క నువ్వు చల్లగుండాలనే అన్నా. ఇదంతా మన ఊరి దయనే. ఈ ఐతారం వస్తే చాలు పిల్లలు పతంగులు అవుతుడు. ఐతారం పిల్లల్ని ఆడెవరా ఏంది? ఆడనివ్వండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. విద్యతో పాటు ప్రకృతి పరిరక్షణ ఈ పసి హృదయాల్లో చిన్నప్పుడు నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి మహావృక్షమవుతుంది. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అందుకే మొక్కల్ని కూడా మన కుటుంబం అనే అనుకోవాలి. ఇంత విషం పొలాలకు చల్లితే అన్నం కూడా విషమే కదా నాన్న. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే మనకు ఈ భూమికి చాలా మంచిదని మా హరిత మేడం చెప్పింది నాన్న. వాడు సర్పంచ్ నుంచి వెళ్ళి మనల్ని అస్సలే తీర్చలేడు. ఓ రిట్టలుగా ఇట్టెలన్న నమస్తేనే. ఇట్టెల్ కాదు విట్టల్. నేనెవరో తెలుసు కదా. ఇదే సార్ గెస్ట్ హౌస్. ఇది గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లో ఉందయ్యా. బడిని ఆనుకొని ఖాళీ స్థలం ఉన్న చూడండి. అది ఖాళీ జాగా ఎందుకైతుంది? మన భూమి మా కట్టబడి పెంచిన అడవి. అడవి అని ఏలాడ పడితే అభివృద్ధి ఎట్లయితే చెప్పు. అడవిని నరుకుడే. ఎప్పుడు అడ్డం వచ్చినా అది ఆగదు. వాటితో జాగ్రత్తమ్మా. మీ అందరూ ఐకమత్యంగా ఉంటే అడవి ఎక్కడికి పోదు. ఇది మన 40 ఏళ్ల కష్టం. ఈ అడవిని కాపాడుకోవడానికి మనం ఏదైనా చేయాలి. ఫ్యాక్టరీలు పెట్టాలా అద్దంటలే, కానీ అడవులు కూడా కావాలమ్మా. పురిటి బిడ్డను కన్న తల్లి కడుపులో దాచుకున్నట్టు ఈ అడవి తల్లి మా ఊరిని కడుపులో దాచుకుందమ్మా.